అలాగే ఇంకో అన్న తమ్ముడు ఉన్నారు. అన్నగారేమో అరణ్యంలో ఇంకో ఆయన భార్యని ఆయన లేనప్పుడు ఎత్తుకొచ్చారు. కొంప ముడిపోయి యుద్ధానికి వచ్చేశారు. వానర సైన్యంతో రాముడు యుద్ధానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది అని అప్పుడు ఆలోచన పెట్టాడు రావణాసురుడు. పుటం పెట్టినట్ట సోదరులందరినీ పిలిచి పెడితే ఎవరు వచ్చిందో వాళ్ళు చెప్పారు. విభీషణుడు కూడా తీరా కూలీలు పెట్టి నిద్ర లేపుకుని వచ్చి అడిగారు. అడిగితే ఇప్పుడు ఏం చేయాలి, మనకి ప్రమాదం వచ్చింది, ఇప్పుడు వాడిని జయించేది ఎలాగా అన్నాడు. అంటే అప్పుడు విభీషణుడు చెప్పాడు, చాలా తప్పుగా ప్రవర్తించవరు అన్నాడు. అన్నగారు ఏమిటంటే ఇలాంటి పని చేయదలుచుకున్నప్పుడు మన సంప్రదాయం ఏంటంటే ఆ భర్తను కనిపేసేసామని రావటం కానీ వాడు చూడకుండా తీసుకురావడం అనేది చాలా పొరపాటు చేశాను. మన సంప్రదాయానికి విరుద్ధంగా వెళ్ళేవాళ్ళు శాస్త్ర విరుద్ధంగా వెళ్తే దెబ్బతగలడా అన్నాడు వాడు. వాళ్ళు అన్నదమ్ములే. సరే అన్నదమ్ముల మధ్య ఒకటంట బిడ్డలే అన్నది ఎంతవరకు సత్యం? రామలక్ష్మణులాగా ఉంటే సత్యం, మిగతా ఇద్దరులాగా ఉంటే తోకపిగుడుగానే ఉంటుంది. బలి సుగ్రీవుడిలాగా ఉంటే మరి ఓలాగా ఉంటుంది, మరి రావణ కుంభకర్ణులాగా ఉంటే ఇంకోలా ఉంటుంది. మరి ఇవన్నీ అన్నదమ్ములే. అన్నదమ్ముల సంబంధం వల్ల మంచి వస్తుందా చెడు వస్తుందా అని అడిగితే సమాధానం ఏం చెప్తాం? రామలక్ష్మణులా ఉంటే మంచి వస్తుంది, మిగతా ఇద్దరులా ఉంటే చెడు వస్తుంది తెలియాలి. అది మృత్యు ఉన్నదా మృత్యువు లేదా అనేటువంటి ప్రశ్న కూడా అలాంటిదే. అందుకని నేను చెబుతున్నాడు, ప్రమాదాత్వై అసుర పరాభవన్. ప్రమాదము అన్న పొరపాటు అని చెప్పాను చూడండి. మేమిద్దరం అన్నదమ్ములు అనుకుంటాం, పొరపాటు ఎప్పుడు ధర్మ మార్గాన్ని వెళ్ళే బుద్ధి లేనప్పుడు. అన్నదమ్ములేంటి దిక్కుమల్ని మేమిద్దరం భార్యాభర్తల్లా ఉంటాం, పొరపాటు ఎప్పుడు కాదు, ఒక ధర్మం ఉందని గ్రహించి ఆ ధర్మం మనం పుట్టక మునుపు నుంచే సృష్టిలోనే ఉందని గ్రహించి అది ఎంతమంది మీద ఒకేలాగా పనిచేస్తూ ఉంటుంది. ఎలాగంటే భూమికి ఆకర్షణ శక్తిలాగా ఏ మేడలైనా నుంచుని కాలుదారి కింద పడితే కింది దెబ్బలు ఉంటుంది. ఎవరికైనా మనకైనా అంటే, పెద్దవాడికైనా అంటే, మినిస్టర్కైనా అంటే, పండితుడికైనా అంటే, వేదం చదువుకున్న వాడికైనా అంటే, డాక్టర్కైనా అంటే, లాయర్కైనా అంటే, బయాలజీ చదువుకున్న వాడికైనా అంటే, ఇంజనీర్ చదువుకున్న వాడికైనా అది తెలియాలి. కానీ ధర్మం మనకంటే ముందు నుంచి సృష్టిలో ఉన్నది. దాంట్లో మనం పుడుతున్నాం కనుక ఒడిదిల్లి పెట్టుకుని దానికి అనుసరంగా మనం నడిచి వెళ్ళాలని. మనకంటే ముందు నుంచి సృష్టిలో ఉన్నటువంటి ధర్మం పేరే ఎవరు రాసినటువంటి గ్రంథం కాదని వేదాన్ని చెబుతారని ఈ రెండు తెలియాలి. కనుక వేదాన్ని అనుసరించి వెళ్ళినట్లయితే ఆర్య ధర్మం అవుతుందని శాశ్వత ధర్మం, లేకపోతే పాషండ ధర్మము లేఖ ధర్మం అవుతుందని తెలియాలి. కనుక వేదము నిత్యము సత్యము శాశ్వతం అని తెలియాలి. ప్రకృతిలో ఉండేటువంటిది నిప్పు వేడిగా ఉంటుంది, నీళ్లు చల్లగా ఉంటాయి. నిప్పు కింద నుంచి పైకి మండుతుంది, నీళ్లు పై నుంచి కిందికి ప్రవహిస్తాయి. ఇలాంటి ధర్మములన్నీ కూడినటువంటిది ఎక్కడున్నది? పుస్తకంలో ఎవరు రాయటం వల్ల లేదు, ప్రకృతిలో ఉండటం వల్ల పుస్తకంలో రాసుకుంటానే వీలుంది. ఆ ప్రకృతిలో పుస్తకంలో రాయటం నుంచి ఉన్నటువంటి సిద్ధించినటువంటి దాన్ని వేదము అని అన్నారు పెద్దవారు. వేదం అనే పేరు దేనికి పెట్టారో తెలియక ఏదో ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా వాగుతుంది. ఈ వేదాలే ముఖ్యమైనటువంటి వేదం అంటే పుస్తకాన్ని ఓడిపెట్టినాం. ఎక్కడ పుస్తకం చూపించి అది తగలబెట్టేసి ఇప్పుడు ఎక్కాలు ఎక్కడున్నాయి, నా ఇష్టం వచ్చిన ఎక్కాలు రాస్తాం అంటే సరిపోతున్నాయి. ఎక్కాల పుస్తకం తగలబెట్టినా ఎక్కాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కాలను చూసే ఎక్కాల పుస్తకం రాసలేదు, కానీ ఎక్కాల పుస్తకాన్ని బట్టి ఎక్కాలు ఉండవు. నేను ఏడాది 43 అని చెప్పి ఎక్కాలు ఎక్కుతాను అని ఎవడన్నా అంటే వాడు అన్నా కానీ పుస్తకం అచ్చేసుకున్నా ఏం లావలేదు. కనుక అచ్చు వేసుకున్న పుస్తకం ఎప్పుడు రైతు అవుతుందంటే అచ్చు వేసుకోకపోతే ఉన్నటువంటి సత్యం అందరూ ఉంటే రైతు అవుతుంది. కాపీ చేసుకుంటే వీడు ఒడి దగ్గర పెట్టుకుని భద్రంగా ప్రకృతి నుంచి అది లేకుండా నా ధర్మం నేను చెబుతాను, నా జ్ఞానం నేను చెబుతాను, నా వేదం నేను చెబుతాను, మా ఎక్కాల పుస్తకం వేరు, మా మతంలో ఎక్కాల పుస్తకం వేరు, మా కాన్వెంట్లో ఎక్కాల పుస్తకం వేరు అంటే ఎక్కడ కుదరదు. కనుక శాశ్వతము నిత్యము సత్యము అయినటువంటిది వేదశుద్ధ వాక్యం అయినటువంటి ధర్మం ఒకటి ఉన్నది, సనాతనమైనటువంటిది. అది ఎవరు రాసిన పుస్తకం కాదు, ఎవరు అర్చేసినటువంటి పుస్తకం కాదు. దాని నుంచి రాసుకోవచ్చు, అర్చేసుకోవచ్చు, ఎన్ని పుస్తకాలైనా తీసుకుని దాని వేదం తెలుసుకుని దానికి సమతంగా నడుచుకుంటాం పేరు సనాతన ధర్మం అని తెలుసుకుని దానికి వ్యతిరేకంగా నడుచుకుంటాం పేరు నిరేక్ష ధర్మం అని తెలుసుకోవాలి. ఇది మన భారతీయ సంప్రదాయం చెబుతుంది. అంటే ఇది మనం విడమర్చుకుని చెప్పుకునేందుకు పెద్దలు మనకి ఈ సంస్కారాన్ని ఇవ్వటం ఒక 200 సంవత్సరాల నుంచి మానేశారు. దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి ఎక్కడ మానేశాం.
మన పిల్లలకి మనం ఎంత ఇస్తున్నామో మనకు తెలుస్తుందా? అద్దంలో చూస్తుంటే తెలుస్తుంది మనం ఎంత పనికిమాలిన వాళ్ళం. పిల్లలకి వేదం అంటే ఎలా తెలుస్తుంది? మనకు తెలుసునా? మనం చెప్పామా? తెలుసుకుంటానికి ప్రయత్నం చేశామా? అందుకని సంప్రదాయం అనేది మనం నేర్చుకుని వాళ్ళకి మనం నేర్పినట్లయితే బాగుండేది. 200 సంవత్సరాల కింద దాకా అలాగే జరుగుతూ ఉండేది. తల్లిదండ్రులు 2 కాళ్ళతోనే ఉండేవాడు, 4 కాళ్ళతో ఉండేవాడు కాదు. పిల్లలకి వాళ్ళే గురువులుగా ఉండేవాడు. వాళ్ళకి గురుత్వం నేర్పి ఏది ధర్మమో ఏది సత్యమో, వేదం అంటే ఏమిటో, దాంట్లోంచి రాసినటువంటి 4 వేదములు అంటే ఏమిటో, వాటిలో నుంచి వచ్చినటువంటి ఉపనిషత్ పురాణములు అంటే ఏమిటో పిల్లలకి తెలిసి, ఆ పైన మీరుంటే కాలేజీలోనూ స్కూల్లోనూ చదువుకునేది, లేకపోతే మానేసేది అనేటువంటి గుండెదమ్ము మీరు ఉండేవాళ్ళు. కాలేజీలోనూ స్కూల్లోనూ చదువుకోకపోతే ముద్ద వెళ్ళదు, పొట్ట గడవదు అనేటువంటి నపుంసకత్వంలోకి వచ్చిన తర్వాత దెబ్బతినే. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడైతే కోల్పోయినామో అప్పుడు ప్రస్తుతమై ఎన్ని లక్షల డబ్బులున్నా సరే నానా చేతల కాళ్ళు బూట్లతో రోజు పట్టుకుంటూ ఉండాలి, ఒకరిని ఆశ్రయించుకుంటూ ఉండాల్సిన స్థితి వచ్చింది. అందరిలోనూ ఉండేటువంటి అంతర్యాన్ని చూస్తూ నిర్భీతిగా జీవించేటువంటి నరజన్మ దగ్గర నుంచి ఒక్కొక్కడు మిగతా వాళ్ళ కాళ్ళని పట్టుకుని ఆశ్రయిస్తూ ఉండవలసినటువంటి స్థితుల్లోకి వచ్చాం. అంటే నరుడు ఆరాధించుకునే దుస్థితిలోకి వచ్చాం. నరుల్లో ఉన్నటువంటి నారాయణుని ఆరాధించేటువంటి సత్ స్థితి దగ్గర నుంచి దీన్నే కలిధర్మము, కలియుగం అంటారు. దీని నుంచి మళ్ళీ ఉత్తమ ధర్మం వచ్చి స్థాపించబడినప్పుడు నిర్భీతి అనేటువంటిది వస్తుంది. కనుక ప్రమాదం ఎక్కడ ఉన్నది? ప్రమాదం వల్ల అసురులు పరాభవం, రాక్షసులు దెబ్బతిన్నారు. రాక్షసులు దెబ్బతింటే మంచిదే కదండి అనిపిస్తున్నాను. ఎందుకంటే సినిమాలో రాక్షసులు చూస్తూ ఉంటాం. రాక్షసులు దెబ్బతింటే మంచిదని కాదు. రాక్షసులు దేవతలు మనలోనే ఉన్నారు కనుక వాళ్ళలో ఎవరు దెబ్బతిన్నా మనమే దెబ్బతిన్నాం. వాడు మొహాన్ని ఈగలు వాడితే కర్ర పెట్టి కొట్టుకున్నట్టు ఎవరో ఈగలి రేవదు మనకే తగ్గుతుంది. రాక్షసులు అంటే దుర్బుద్ధులు. దుర్బుద్ధి ఎవరికి ఉంటుంది? మన బుద్ధిలోనే మనం ఉండనిస్తే ఉంటుంది. సద్బుద్ధి మనలోనే మనం ఉండనిస్తే ఉంటుంది. దుర్బుద్ధి సద్బుద్ధి అనేటువంటిది దేవతలు, రాక్షసులు అనేటువంటివి. రాక్షసులు ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు దీనివల్లే దెబ్బతిన్నారు అని చెబుతున్నారు ఇక్కడ. అసురులైన వాళ్ళు పరాభావం పొందారు దీనివల్లనే, ప్రమాదం వల్ల, పొరపాటు వల్ల. ఎలాగా? మేము కలిసి సముద్రాన్ని మదనం చేద్దామన్నారు ఎవరు? దేవతలు, దానవులు. చేస్తే అమృతం వస్తుందిగా, వస్తే 50-50 అన్నారు. అలా అయితే రాక్షసులు కూడా తాగేస్తారు. అంచేత ఏం చేశారు? అమృతం పుట్టే టైంకి దేవతలు విష్ణుమూర్తుల గురించి ప్రార్థించారు. ఏమిటి మీ అందరికీ అంటే, మాకు అమృతం ఇవ్వండి, రాక్షసులందరికీ పెట్టేందుకు ఒక టోపీ తమ తయారు చేయండి. సరే, ఆయన అమృతం పుట్టేటువంటి టైంకి జగన్మోహిని అవతారం రూపం ధరించి ఆయన వచ్చాడు. వచ్చేటప్పటికి అమృతం కోసం గుర్తుంచుకున్నటువంటి వాళ్ళు దేవతలు అయినారు. అమృతం గుర్తుండకుండా ఈ మోహిని మొహం చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు రాక్షసులే. మనం పురాణాలు చదువుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి. రాక్షసులంతా ఈ మోహిని చూసి మొహపడ్డారట, దేవతలంతా అమృతం పట్టుకెళ్ళారట. అలా కాదు, ఈ మోహిని చూసి మొహపడ్డ వాళ్ళంతా రాక్షసులై నశించి తెచ్చారు. వారు ఏ అమృతం కోసం సత్ప్రవర్తనం ప్రారంభం చేశారో అమృతం గుర్తుండి మోహిని వచ్చినా సరే మోహిని గుర్తుండకుండా అమృతం గుర్తున్నటువంటి వాళ్ళు దేవతలు అయినారు. ఇది మనం చదువుకోవాలి. పురాణాలు మనకు అనుకూలంగా చదువుకోవాల్సింది, మనం బాగుపడేటట్టుగా చదువుకోవాలి. పరమార్థం తీసుకుంటే బాగుపడేటట్టుగా చదువుకోవాలి. కానీ పరమార్థం మనకు సదుపాయంగా లేదు కాబట్టి మనకు సదుపాయంగా పురాణాలను అర్థం చెప్పుకోకూడదు. రాక్షసులు ఇలా దెబ్బతిన్నారు. మోహిని చూసారు, అంచేత వాళ్ళు మోహిని వంక చూస్తూ ఉంటే అమృతం దేవతలకు పంచిపెట్టేసింది. రాక్షసులు దెబ్బతినేశారు. చివరి క్షణంలో మేలుకున్నాడు వాడు, రాహు అనేవాడు. వాడు వీళ్ళలో కూర్చొని తాగడం మొదలెట్టారట. ఇందులో చక్రం వేసేసారు, కొట్టేస్తే రాహు చేతులు అయిపోయారు. సావలేదు కానీ వాడు బతకడం లేదు. ఈ కథ దాదాపు ఒక 10 సంవత్సరాలు ఇలా మనం కూర్చొని చెప్పుకోవచ్చు. అంత అర్థం ఉంది ఈ కాస్త కథలో. కానీ ఇక్కడ మనకి ఎంతవరకు వీలుందో అంతవరకు మనం చెప్పుకుంటాం. బ్రహ్మవిద్య అనేది మహాసముద్రం వంటిది. దాన్ని కొలవటం కోసం కాదు మనం నేర్చుకునేది. మనకు ప్రాప్తం ఎంతో దానికోసం నేర్చుకుంటాం. నదిలో ఎన్ని నీళ్లు ఉన్నాయో చూడటం కోసం కాదు నదికి వెళ్ళేది. మన జిల్లా ఎంత ఉన్నదో దాన్ని బట్టి నీళ్ళు తెచ్చుకుంటాం కోసం వెళ్తాం. ఇక్కడ కూడా అంతే. అసురుడు చూద్దాం, అసురుడు అంటే ఏమిటో. అలాగే అప్రమాద,
అప్రమాదం వల్ల, అంటే పొరపాటు పడకుండా తనకు కావాల్సింది తాము గుర్తుండటం వల్ల బ్రహ్మభూతాహ భవంతి, దేవతలు సురలు బ్రహ్మభూతులైనారు, అమృతత్వం పొందారు. ఇది ఒకటి చెప్పాడు. అంటే అసురులు సురలు అనేటువంటి మాటలకి ముందు పెద్దలు ఇచ్చిన ఉపదేశార్థాలు ప్రతి పదాలకి ఉంటాయి. అవి మనం తెలుసుకుని పురాణాలు చదువుకోమని వాళ్ళ ఉద్దేశం. అసురులు అంటే అసువుల యందు అనురక్తి కలిగినటువంటి వాళ్ళు. అంటే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవి పనిచేయించేటువంటివి ప్రాణమయ కోశములు, దశ ప్రాణములను తమ జీవితంలో ఇవి గుర్తుండి వీటి కోసం బతికేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కడు భూప్రదక్షిణం తన పొట్ట చుట్టూ చేసుకుంటూ ఉంటాడు. అంటే ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు అంటే పొట్ట కోసం. జీతం ఎందుకు తీసుకుంటున్నావు అంటే పొట్ట కోసం. బియ్యం ఎందుకు కొనుక్కొస్తున్నావు పొట్ట కోసం. బాగానే ఉంది, కానీ పెరుగు ఎందుకు చేసుకుంటున్నావు పొట్ట కోసం. మజ్జిగ చేసుకోవచ్చు కదా, కోపం వస్తుంది. పొట్ట కోసం కాక ఇంకా బుర్ర కోసం ఇందులో కొంత ఉంది. గడియారం ఎందుకు పెట్టుకుంటున్నావు టైం కోసం. అయితే ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి గడియారం ఎందుకు, రోగమా, గోడకో గడియారం ఉంటుంది, చాలా కోపం వస్తుంది. అంటే గడియారం ఎందుకు పెట్టుకుంటున్నాం అన్నప్పుడు టైం కోసం అని మనకు గుర్తున్నప్పుడు మనం అమృతత్వాన్ని పొందుతున్నాం, దాన్ని వినియోగించుకుంటున్నాం. అలాంటప్పుడు అందరికీ ఒక గడియారం చాలుగా అంటే కోపం వచ్చినప్పుడు అసురులం అవుతున్నాం. అంటే ఇప్పుడు నిజం ఇస్తున్నాడు, వాడు చెప్తున్నట్టు మనకి సమాధానం లేదు. వాడికి మనకి ఓ 50 ఏళ్ళ వరకు టైం తీసుకో గోడకి గడియారం ఉండేది. కానీ గడియారాలు తయారు చేసే కంపెనీ పెట్టినటువంటి వాడు జనం బతికినా బతకపోయినా కంపెనీ పెట్టిన వాడు బతకాలనే స్థితి. అంటే కమర్షియల్ డేస్ వరల్డ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గడియారం పెట్టుకోవాల్సిన స్థితి వస్తుంది. అది లేకపోయినట్లయితే మరి పిల్లనిచ్చినటువంటి అల్లుడు పిల్లల్ని తీసుకెళ్ళడం అని చెబుతాడు, ఎందుకు తీసుకెళ్ళడో తెలియదు. అలాంటి పిల్లలకి పొలాలు పెట్టేటువంటి కమర్షియలిజం వస్తుంది. అంటే ఎందుకు గడియారం తయారు చేయబడ్డది, దాని వినియోగం కాకుండా కామక్రోధాలు, రాజద్వేషాలకి గడియారం కూడా పనికొస్తుంది. సూటు కూడా పనికొస్తుంది, నీళ్ళ పనికొస్తుంది, వెలుగ పనికొస్తుంది. రాజద్వేషాలకి, కామక్రోధాలకి చూడండి మంగళమైన వస్తువులన్నీ పనికొస్తాయి. మంచి తీర ఒక ఆయన తన భార్య కొనిపెట్టేటంటే ఆయన తమ్ముడు కొనిపెట్టకపోతే తోడికోడలు ఏం చేస్తుంది, పుట్టింటికి వెళ్ళిపోయారని మాట్లాడతాం. ఎందుకంటే తోటికోడలకి ఆయన కొనిపెట్టినటువంటి చీర మాత్రం నువ్వు కొనిపెట్టలేనప్పుడు నీ దగ్గర నేను ఎందుకు ఉండాలి అని అడుగుతుంది. గుడ్డ కట్టుకుంటాం ఎందుకోసం, ఆవిడ కట్టుకున్న గుడ్డలో ఖరీదు మనం కట్టుకుంటాం కోసం, మన ఒంటి కోసం అనేటువంటి అమృతత్వం పోయింది. ఈర్ష్యాపోయి మదమాత్సర్యాలు ఏడవటం మిగిలింది. అంటే గుడ్డ కట్టుకుంటాం ఎందుకు, ఏడవటం కోసం అనేది పరిస్థితి వస్తుంది. చివరికి పెళ్లి చేసుకుని కూడా భార్య కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళిపోయింది, భార్యాభర్తలు ఇద్దరు చెరువుతో ఉంటున్నారు, ఇందుకోసం గుడ్డ కట్టుకుంటాం అంటే ఆయన అర్థం వస్తుంది. చూసారా, గడియారం కొనుక్కుంటామని అలాగే అర్థం వస్తుంది. ఇల్లు కట్టుకుంటాం, ఫలానా వాడు ఇల్లు కట్టుకున్నట్ట. అంటే మనకి ఇల్లు కట్టుకోకపోతే ఇంకెందుకు నేను మీ దగ్గర ఉండను అని ఒక భర్త. ఇల్లు కట్టుకోకపోతే ఇంట్లో ఉండను. అద్దెకి ఇల్లు ఏర్పాటు చేశారు కదా, వాడు ఎవడో ఇస్తున్నాడు కదా అంటే బుర్రకి ఎందుకు వస్తుంది. అవతల వాడి మీద మాత్సర్యం వచ్చినప్పుడు, కాంపిటీషన్ బుర్రకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇల్లు ఎందుకంటే ఈర్చబడి మండి చచ్చిపోవటం కోసం, ఏడవటం కోసం. ఇల్లు అవతల వాడికి ఉంది, నాకు లేదు అంచేత నేను నా భర్త దగ్గర ఉండను అంటాను. అంటే ఇందులో ప్రతి వస్తువు పనికొచ్చేది. ఇల్లు కానీ, గడియారం కానీ, గుడ్డ కానీ, సూటుగుడ్డ కానీ, చీర కానీ, రేవిక కానీ, ఇవన్నీ అందరికీ పనికొచ్చేవే. కానీ ఈ ఎందుకు పనికొస్తున్నాయో దాని సంగతి మర్చిపోయి మానేసి మనం దేనికి తయారు చేసుకుంటున్నామో అలాంటి దుఃఖం కోసం తయారు చేసుకుంటున్నాం. కాబట్టి మృత్యువులోకి వెళుతున్నాం. అసురులు మృత్యువులోకి వెళుతున్నారు అనేటువంటి మాటకు అర్థం అది. అంటే దేహేంద్రియ భ్రాంతి, దేహాత్మ భ్రాంతి అని పెద్దలు చెప్పారు. ఈ దేహమే తాననుకునేటువంటి భ్రాంతి. ఆ మాటకు అర్థం తెలియదు, చాలా విలువైనటువంటి మాట అది. అది కలిగినటువంటి వాళ్ళు అసురులు. అంటే ప్రాణం కోసం జీవించేవాళ్ళు. ప్రాణం నిలబెట్టడం కోసం భోజనం చేయాలి అని గుర్తుండే బదులు భోజనం కోసం, సదుపాయం కోసం అని చెప్పి ఆహారం రుచులు అని గుర్తుండే బదులు రుచికరమైన ఆహారం లేకపోతే కోపం వచ్చేటువంటి స్థితి ఉందనుకోండి. పెరుగు లేకపోతే ముద్దెత్తాం అన్నాడు.
పెరుగు ఉండటం బలం కోసం కానీ పెరుగు లేకపోతే ముద్దెత్తకపోవటం కోసం కాదు. పెరుగు లేకపోతే మధ్య పోసుకునేవాడు, బతక నేర్చినవాడు, బతక దలుచుకునేవాడు. ఉంటే పెరుగు ఉంటే తింటాను, లేకపోతే నేను తిన్ను అన్నవాడు తినకుండా చచ్చిపోవటం కోసం తయారయ్యేటువంటి వాడు. కనుక ఆహారం ఎందుకు అని అడిగితే మన రుచి కోసం అన్నవాడు తొందరగా చచ్చిపోతాడు. ఎందుకోసం? ఆహారం రుచి కోసం కాదు, శరీర పోషణ కోసం. రుచి దేనికి? ఆహార సదుపాయం కోసం. ఆహారం శరీరానికి సదుపాయంగా ఉండటం కోసం అని చెప్పి, శరీర పోషణం కోసం అని చెప్పి ప్రకృతి మనకి ఇచ్చింది. ఆకలి దప్పులు ఎందుకు ఇచ్చింది? ఆకలి మన రుచిగా ఉన్న వస్తువులు తినటం కోసం ఇవ్వలేదు, ఆకలి తీరటం కోసం అని చెప్పి అవే రుచిగా ఉన్న వస్తువులు తినవచ్చు. తేడా ఏమిటి దానికి దీనికి? రుచిగా ఉన్న ఆహారమే శరీర పోషణం కోసం తినేటువంటి వాడు యోగి అవుతాడు, అది రుచిగా ఉన్నది కాబట్టి తినేవాడు రోగి అయి చనిపోతాడు. అది తేడా. అదే ఆహారంతో. చపాతీ గోధుమతో చేశారు, చాలా బాగుంది, బలమైంది. అది గోధుమతో చేశారు కనుక శరీరానికి కావాల్సింది కాబట్టి తింటే బలం వస్తుంది. చపాతీ బాగున్నది కాబట్టి ఇంకోటి తింటే రోగం వస్తుంది. అది చపాతీతో. పెసరట్టు చాలా బాగుంది, ఇంకోటి తిన్నాడు, తర్వాత మందులు తినాల్సి వస్తుంది, నానా గడ్డి తినాల్సి వస్తుంది. కానీ వీడు పెసరట్టును తిన్న విధానంలో అసురుడైనాడు, ఇంకొకడు పెసరట్టు తిన్న విధానంలో దేవత అయినాడు. అది తేడా. అసురులు దేవతలు అనేటువంటి మాటకి అర్థం అది. అసురులంటే ఈ ప్రాణం కోసం జీవించేటువంటి వాళ్ళు, ఈ దేహం కోసం జీవించేవాళ్ళు, ఇంద్రియాల కోసం జీవించేవాళ్ళు, కంటికి నజరుగా ఉన్నటువంటి వస్తువు, చెవికి నజరుగా ఉన్నటువంటిది మాట, ఇట్లాంటి వాటి కోసం జీవించేవాళ్ళు. సంగీతం ఉందనుకోండి, ఎక్కడికైనా వెళితే ఇంట్లో బియ్యం తెమ్మని చెప్పి పంపించారు, సాయంత్రం కార్డు ఇచ్చి సంచి ఇచ్చి, అక్కడెక్కడో సంగీత కచేరీ జరుగుతుంటే అక్కడ కూర్చుని పోయాడు. రాత్రి 10:30కి వచ్చేసాడు తిరిగి. వస్తే మరి సంగీతం మంచిది కాదు అని ఎవడన్నా అనగలడా? సంగీతం మంచిది కాకపోలే, సరస్వతి స్వరూపం. కానీ వీడు అసురుడైనాడు. ఎవరు? సంగీతం విన్నటువంటి వాడు అసురుడైనాడు కనుక నశిస్తున్నాడు. వాడు భర్తగా ఉంటానికి పనికిరాడు, తండ్రిగా ఉంటానికి పనికిరాడు. ఎందుకంటే సంచీర్ని బియ్యపు కార్డు ఇచ్చి తీసుకురారని పంపిస్తే సంగీత కచేరీలో కూర్చున్నటువంటి వాడు ఏమిటి? శిక్షార్హుడు, అంటే సన్నాల్సినటువంటి వాడు అవుతాడు. అంటే సంగీతం లోపం అనేది ఏమి కాదు. సంగీతం పరమ పవిత్రమైన వస్తువు. ఏ రెండైనా పవిత్రమైన వస్తువులు ఉపయోగించుకుంటే చేతగా అవుతాయి, ఒకదాని నుంచి ఒకటి భంగం అవుతాయి. 2 సీసాల్లో రోగం తగ్గేటువంటి మందు ఒకదాంట్లోనూ, బలం వచ్చేటువంటి టానిక్ ఒకదాంట్లోనూ 2 సీసాల్లో ఉంటే ఒక సీసాకి కొట్టినట్లయితే 2 బద్దలవుతాయి, మనకి పనికిరావు. అంటే ఆ సీసాల్లో చెడ్డమైన అర్థం కాదు, ఆ సీసాల్లో ఉన్నటువంటి మందులు చెడ్డమైన అర్థం కాదు. మనం వాటిల్లో రాక్షసత్వాన్ని తయారు చేసుకున్నాం అని చెప్పి అర్థం. అది ఉపయోగించుకుంటాం మనం, సద్వినియోగం కాకుండా దుర్వినియోగం చేసుకుంటున్నాం అని అర్థం. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈయన సనత్సు జాతుల వారు. ప్రమాదాద్వై అసురా పరాభవన్. ఇలాంటి ప్రమాదంలోకి వెళ్లి అసురులు పరాభవం పొందారు. పరాభవం అంటే ఏంటి? అవమానం పొందడం కాదు, తన వశాన లేకపోవడం పరాభవం అంటే. పరవశమైపోతుంది. పరవశత్వం వచ్చే బదులు పరుడికి వశమైపోతాం. చూడండి, ప్రతి ఒక్కడు దొడ్లో ఒక ఆవో గేదో పెట్టుకున్నాడు అనుకోండి, దాన్ని వీడు పోషించుకుంటాన్ని బట్టి వీడికి పాలు వస్తాయి. అలా కాకుండా ఈ పాలన్నీ ఒక సొసైటీ పెట్టి అమ్మటం కోసం అని చెప్పి పాల బూతు పెట్టారనుకోండి, పాల కంపెనీ, బాగానే వస్తుంది. కానీ ఫలానా పార్టీ వాళ్ళందరికీ పాలు ఇవ్వమట అని ఏదన్నా ఊళ్ళో ఆపేశారనుకోండి, మరమర మాడి తెచ్చిపోతారు. ఏం చేశారా? మొదటి వాళ్ళని ఏమంటారు? దేవతలు అంటారు. ఈ రెండో వాళ్ళని రాక్షసులు అంటారు. నది ఉన్నదనుకోండి, నది ఒడ్డున ఇళ్లు కట్టుకున్నప్పుడు నీటి వసతి ఉంటుంది. అందుకని నది ఒడ్డున నగరాలు వస్తాయి. వచ్చిన తర్వాత నగరాలు పెద్దవైపోయి నదిలో ఉన్నటువంటి నీళ్లు పంపులు పెట్టుకున్నారనుకోండి, ఊళ్ళకి మనం పెట్టుకున్నాం. ఈ పంపులు పెట్టుకున్నటువంటి దాంట్లో ఎప్పుడన్నా ప్రభుత్వంలో ఈ మున్సిపాలిటీ వాళ్ళంతా బలానా పార్టీ వాళ్ళందరికీ పంపులు కట్ చేయండి అన్నారు అనుకోండి, మాడిపోతారు. కనుక ప్రపంచంలో నదులు ఉన్నటువంటి ఉపయోగం కానీ, ఆహారం ఉన్నటువంటి ఉపయోగం కానీ, గాలి ఉన్న ఉపయోగం కానీ, పృథివీ ఆపత్తేజో వాయురాకాశాల్లో ఏవి సృష్టిలో భగవంతుడు ఇచ్చినటువంటి ఏ ఉపయోగం కూడా తన చేతిలో లేకుండా ఒకరినొకడు అవమానం చేసేసుకుంటాం. ఒక మార్గం దాటి ఇంకొక మార్గానికి వెళ్ళినట్లయితే చూడండి, పిల్లల్ని స్కూళ్లలో చేస్తే టెక్స్ట్ బుక్లు దొరకకుండా ఎవరు చేసుకున్నారు? అంటే మరి 30 ఏళ్ళు 40 ఏళ్ల కింద టెక్స్ట్ బుక్లు దొరకపోవటం అనే దౌర్భాగ్యం ఉన్నదా?
కనుక మనం టెక్స్ట్ బుక్లు చెడ్డవి కాదు, కానీ మనం చేసుకునే పద్ధతి అంతే. మన దగ్గర సత్తా లేనప్పుడు టెక్స్ట్ బుక్లు మేము తయారు చేసి ఇస్తాం, మీరు కొనుక్కోండి అంటే ఏమి లేవు. టెక్స్ట్ బుక్లు లేకుండానే ఒక సంవత్సరం వెళ్ళిపోతాం పిల్లలకి. లేదా ఈ టెక్స్ట్ బుక్లు దొరకడం లేదు అనేటప్పటికీ ఆ ఎలా అయినా బాబు కాసిన ఉండేట్టు చూడండి అంటే పుస్తకం రూపాయి అంటే ₹2 పోవాలా చేస్తాను అన్నది వస్తుంది. ఆ రాక్షసులు పరాభవింపబడతారంటే అర్థం అది. టెక్స్ట్ బుక్లో లేదు ఈ దోషం. టెక్స్ట్ బుక్లు బ్లాక్ లో కొనుక్కోవాల్సిన రోజులు వచ్చి 2-3 సంవత్సరాలు వచ్చింది అయింది. ఇది దేనివల్ల లోపం ఉంది? విద్యా విధానంలో లోపం ఉంది. విధానం విద్యలో లేదు, మనలో ఉంది. మనం ఆ చేసుకునే విధానంలో ఉన్నటువంటి లోపం. ఏదైనా కూడా అంతే. ఎలక్ట్రిక్ కరెంట్ ఉన్నది, ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క లోపమా? కరెంటు పోతూ ఉంటాం అనేది చూడండి. కానీ దేని లోపం? ఎలక్ట్రిక్ కరెంటుని తయారు చేసి ఉపయోగించుకునేటువంటి నియమం అనేటువంటి శక్తి మన భారతీయుల్లో లేదు, ఇంకా రాలేదు. ఏదైనా వస్తువుని సద్వినియోగం చేసుకునేటువంటి నైతికమైనటువంటి శక్తి మన భారతీయుడికి రాలేదు, ఇంకా చాలా వెనుకబడి ఉన్నాడు. ఎందుకంటే వెనుకబడిన జాతులకి చాలా ఫేవర్స్ చేస్తారు అని ఉన్నాయి కనుక వెనుకబడి ఉన్న జాతుల్లో భారత జాతి ఒకటి. వెనుకబడిన జాతులకి చాలా అనుకూలం కదా ఈ రోజుల్లో. అందుకని భారత జాతి వెనుకబడిన జాతిగా ఉన్నది. 1972లో మొట్టమొదటిగా ఆహ్వానింపబడ్డప్పుడు యూరోప్ వెళ్ళినప్పుడు ఫ్రాన్స్ లో లియాన్ అని ఒక నగరం ఉంది. ఆ నగరానికి మొదటి రోజున వెళితే కోర్టులో ఒక కేసు జరుగుతుంది. ఏమిటంటే ఒక ఆవిడ లిఫ్ట్ లో పెడుతుంది పైకి, ఎలక్ట్రిక్ లిఫ్ట్ లో పెడుతూ ఉంటే మధ్యలో ఒక 12 సెకండ్లు కరెంటు ఫెయిల్ అయింది. ఎన్నడూ ఫెయిల్ అవ్వదు యూరోప్ లో. భారతదేశంలో ఎలా అయితే ఫెయిల్ అవ్వకుండా ఉండదో అంటే మన పవర్ అట్లాంటిది, భారతీయ పవర్ అంటే మన పవర్లెస్ కనుక మనం అంటే అర్హులమా కాదా అంటే మనం క్రమశిక్షణ ఉన్నవాళ్ళం అవును కాదా అంటే ఎన్నడూ జరగలేదు. పాపం 12 సెకండ్లు కరెంట్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే ఆవిడ యువతలకు వచ్చి కోర్టులో కేసు పెట్టింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద. భారతీయుడు పెట్టడు, ఎందుకంటే వీడి కొడుకు దాంట్లో ఉద్యోగం కావాలి అనేటువంటి కక్కుర్తి నపుంసకత్వం మన జాతిలో నశించదు కనుక. ఎట్లా రేపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో మనం అప్లికేషన్ పెట్టాలంటే వీడు కేసు పెట్టాడు అనేది ఉంటుంది. అంటే దానికోసం ఈ కేసు పెట్టడం. అది ఇంకో ఏ జాతి లేదు, చిత్రమైన మన జాతి ఒక్కటే ఈ లక్షణం ఉన్నది. అలాంటప్పుడు ఆవిడ కేసు పెడితే గెలిచింది. ఆ రోజునే మేము ఆ ఊళ్ళు వెళ్ళిన రోజున ఊరు పెద్ద వింతగా చెప్పుకున్నారు. గెలిస్తే ఆవిడకి $75,000 ప్రాణ పరిహారం తీసుకున్నారు. $75,000 ఇచ్చారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ అపరాధానికి. ఇస్తే వెంటనే కోర్టులో ఆ చెక్ ఆవిడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి 2వ ప్యారలల్ పవర్ హౌస్ ప్లాంట్ స్టార్ట్ చేయండి, దానికి నేను మొట్టమొదటిగా డొనేషన్ కింద ఇది ఇస్తున్నాను పుచ్చుకోండి అన్నారు. మనం భారతదేశంలో ఆ మొదటి పని జరగదు, జరిగితే 2వ పని అంతకంటే చేయాలి. కనుక నీతి లేనటువంటి వాడు ఎలా బతుకుతాడంటే మనలాగే బతుకుతాడు. నీతి ఉన్నవాడు ఎలా బతుకుతాడు అలాగే బతుకుతాడు. అంటే ఇంకా కరెంటు వాళ్ళకి ఫెయిల్ అవ్వదు సామాన్యంగా. ఎక్కడన్నా పొరపాటున ఫెయిల్ అయితే దాన్ని సర్దుకుంటానికి ఇంత పని జరుగుతుంది. అంటే ఆత్మ నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము అనేటువంటివి ఎవరికైతే ఉన్నదో వాళ్ళు సురలు అంటే దేవతలు అవుతారు. అది ఎవరికైతే లేదో వాళ్ళు అసురులు అవుతారు. ఇది ఇక్కడ చెబుతున్నది. అది ఎవరైతే ప్రమాదం వల్లనే అసురులు పరాభవింపబడ్డారన్నటువంటి మాటకు అర్థం అది. అంటే దేహేంద్రియ భ్రాంతి ఎవరికి ఉంటుంది? దేహం కోసమని ఎవడన్నం తింటున్నాడో వాడు అన్నం వల్ల రోగం రావటం వల్ల పరాభవింపబడతాడు. అన్నం తినడం వల్ల రోగం వస్తుంది, ఆరోగ్యం రాదు. దేహం కోసం, రుచి కోసం అన్నం తిన్నట్లయితే ఏ అన్నేన వివిధ్యంతి పాత్రేణ అన్నారు కదా. ఆహారంలో ఉన్న రుద్రులు ఉంటారు, ఉండి వాళ్ళు మనం తింటాం చేత కాకుండా రుచి కోసం తింటే శూలాలు పెట్టి పొడుస్తారు, పొట్టలో శూల వస్తుంది అన్నాడు. యో రుద్రో అగ్నో యో అప్సుయో ఓషధీషు, అది అగ్ని ఎందు, ఆపస్సుల ఎందు, ఓషధుల ఎందు, ఇంతలోనూ కూడా ఉన్నారట. అన్నేన వివిధ్యంతి, అన్నం పట్టుకునే కొడతారట, వేరే ఆయుధాలు తెచ్చుకోక్కర్లేదన్నాడు. మనం తినటం చేత కాకపోయినట్లయితే. రుచిగా ఉందని ఇంకో పెసరట్టు తింటే ఆ పెసరట్టు రూపంలోనే పొట్టలో కొడతారట. వాడేం ఆయుధాలు బజార్ నుంచి తెచ్చుకోక్కర్లేదు రుద్రుడు. కనుక ఇలా దెబ్బలు తిన్నటువంటి వాళ్ళని అసురులంట. ఇది నాలుగు కోసం అన్నం తిన్నవాడు, నాలుగు కోసం తాగినవాడు, ఆకలి వేస్తే ఆహారం తింటాయి జంతువులు. మానవుడు ఆకలి వేయకపోయినా సరే బంధువులింటో పెళ్లి అయితే తక్కువ అన్నం తింటాడు.
మరి మన దొడ్లో గేదె ఉందనుకోండి, అది మేత మేయటం అయిన తర్వాత ఈవేళ మా అబ్బాయి పుట్టినరోజు ఇంకా మేత మేయంటే మేస్తుందే. అలాంటి అపచారం మానవుడు చేస్తాడు, అసురుడైపోతున్నాడు. అందుకని బ్రహ్మ విద్య మానవుడికే అవసరం. జంతువుడికి అర్థం కాదు కాబట్టి అని కాదు, జంతువుడికి అక్కర్లేదు. ఎందుకంటే కావలసిన కన్నా ఒక పడక ఎక్కువ తినదు జంతువు. గడ్డి ఇంకాస్త వేసి ఇంకాస్త నువ్వు గడ్డి తిన్నట్టయితే నీకు ఉపకారం చేస్తాను అని చెప్పి ఏ మంత్రి గారి దగ్గర నుంచైనా రికమెండేషన్ ఉత్తరం చూపిస్తే వేరే ఇంకాస్త గడ్డి తింటుందా? కానీ మానవ జన్మకి మిగతా జీవులకి అదే తేడా. మానవుడు ఈ అపచారాలని చేస్తాడు కనుక అసురత్వం అంటే రాక్షసత్వాన్ని మానవుడు పొందుతున్నాడని చెప్పారు. అది భారతం అవి మనం చదువుకునేటప్పుడు. ఈ అపచారం చేయడానికి వీలున్నటువంటి పాపిష్టి జాతి నరజాతి అంటే సమస్త జీవరాశుల్లో నరజన్మ ఉత్తమం అని అనుకోకూడదు. ఒక 100 కుక్కల మహాసభ చేసుకుని సమస్త జీవరాశుల్లో కుక్క జన్మ ఉత్తమం అని అనుకుంటే అబద్ధం. అలాగే మనం కూడా 10 మంది ఒక చోట సభ చేసుకుని సమస్త జీవరాశుల్లో నరజన్మ ఉత్తమం అని అనుకుంటే సత్యం అవుతుందా? అందుకనే మనకి పెద్దలు ఆచార్యుల వారు ఏం చెప్పారు? నరజన్మ ఉత్తమం అని చెప్పారు, నరజన్మ దుర్లభం అని చెప్పారు. ఉత్తమానికి దుర్లభానికి తేడా తెలియక ఉండదు, వెళ్ళకూడదు. దుర్లభం అంటే అర్థం ఒడి దగ్గర పెట్టుకుని వెళ్ళగాలి. చాలా గొప్ప అవకాశం ఇచ్చారు. 2 కాళ్ళతో పుట్టడం అంటే భూమి మీద పెద్ద అవకాశం ఇచ్చినట్టు. అంటే డొనేషన్ పేర్లు అంతం పుచ్చుకోకుండా MBBS లో సీట్ ఇచ్చినట్టు, లేదా కులం రిజర్వేషన్ చూసుకోకుండా ఉట్టి మార్కులు మాత్రమే చూసి ఇంజనీరింగ్ లో సీట్ ఇచ్చినట్టు. సద్వినియోగం చేసుకోండి, ఊడి దగ్గర పెట్టుకోండి అని అర్థం. నరజన్మ ఇచ్చారంటే ఊడి దగ్గర పెట్టుకోండి, సద్వినియోగం చేసుకోండి. అసురత్వం పొందకండి, సురత్వం పొందండి. అంటే ఇంద్రియాల కోసం బతకండి, మీకోసం మీరు బతకండి. మనస్సు కోసం బతకండి, మనస్సుకి ఏం కావాలో దాన్ని పట్టుకోవడం కోసం బతకండి. మీకేం కావాలో చూసుకోండి. తేడా తెలుస్తుంది. శాస్త్రంలో పెద్దలు పెడుతున్నటువంటి మార్గంలో, పెద్దలు నడుస్తున్నటువంటి పద్ధతిలో తెలుస్తుంది. నాకు ఇది కావాలి అని అనిపిస్తుంది, కానీ అది నాకు కావాలో అక్కర్లేదో చూసుకోవాలి. మా కుర్రాడికి 50,000 రూపాయలు ఖర్చు పెట్టి శ్రమపడి MBBS లో సీటు తెచ్చాను అనుకోండి. కానీ మా కుర్రాడికి MBBS లో చదవడానికి దానికి దీనికి అర్హత ఉన్నదా లేదా, మా కుర్రవాడికి పనికొచ్చే పని అవునా కాదా అని నేను చూసి తెచ్చినట్లయితే పనికొస్తుంది. కానీ మా ఇంట్లో అద్దెకుంటున్న వాళ్ళ కుర్రాడికి MBBS లో సీటు వచ్చింది. ఇంట్లో అద్దెకుంటున్న వాళ్ళ కుర్రాడికి వస్తే నా కుర్రాడికి ఎందుకు రాకూడదు అని తెప్పించాను అనుకోండి. కుర్రాడు పుటం పెట్టా ఇంక పేసాడు. ఎందుకంటే ఈ తెచ్చిన సీటు కుర్రాడి కోసం తెచ్చింది కాదు, పట్టుదల అనేటువంటి రాక్షస ధర్మాని కోసం తెచ్చింది. MBBS సీట్ చెడ్డదని అర్థం కాదు, మన రాక్షసులు అని అర్థం. కుర్రవాడు పాపం ఎకనామిక్స్ చదువుతాను, MBA చదువుతాను అని అనుకుంటే వాడికి దాంట్లో పనికి వచ్చేవాడైతే నోరుమోయి నీకు MBBS సీట్ నేను తీసుకొస్తే నువ్వు చేరకపోతే ఎలాగైనా తండ్రి చేరిస్తే వాడు అక్కడ పాతి పెట్టి గోరీ కట్టినట్టే ఇంక లేవాడు ఆ కుర్రాడు. అంటే మనం జీవితంలో అమలు పరచుకొని చూసుకుంటే ధర్మం అధర్మం అనేవి తెలుస్తాయి, కానీ పన్నాలు చెప్పుకున్నంత మాత్రం తెలియవు. 8 ఏళ్ళు అయింది పేసవలేదు MBBS మా కుర్రాడు, మీరు కోసం జపం చేసి కీర్తన ఇస్తారా? జపం చేసి కీర్తన ఇచ్చేటట్లయితే మరి ఆ డొనేషన్ కట్టే ఫీజును, ఆ కాలేజీకి కట్టేటువంటి ఫీజును, తర్వాత ఆ డిగ్రీ వచ్చేప్పుడు కట్టే ఫీజు అదంతా కూడా జపం చేసి కీర్తన ఇచ్చేవాడే పుచ్చుకుని ఉండేవాడు. వాళ్ళందరికీ పుచ్చుకుంటున్నందుకు కీర్తన పుచ్చుకుంటానికి కూడా సీట్లు రిజర్వేషన్ ముందు వీళ్ళని ముందు కూర్చోబెట్టాలి ఫలాన్ని కొరవాళ్ళని అని ఉండేది అప్పుడు కూడా. అదేం కావు. కనుక దేన్ని సద్వినియోగం చేసుకుంటాం, దేన్ని దుర్వినియోగం చేసుకుంటాం అనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. ఈ వస్తువుని సద్వినియోగం చేసుకునేటువంటి సద్బుద్ధి ఉంటే దాని పేరు సుర అనే లక్షణం ఉంది. దేవతలు అంటారు. సుర శబ్దానికి తెలిసిన వారు, పరమార్థం తెలిసిన వారు, వినియోగం తెలిసిన వారు అని అర్థం. దాని నుంచే సూరయ, సూరి అనేటువంటి పదం పుట్టింది. సూరి అనేటువంటి పదానికి, సుర అనేటువంటి పదానికి సదా పశ్యంతి సూరయ వివివ చక్షురాతతం. సూర్యులు పెద్దలైనటువంటి వాళ్ళు, ధీరాహ అంటే ధారణ కలిగినటువంటి
నిశ్చలత్వం కలవాళ్ళు, బుద్ధి నిశ్చలత్వం కలిగినటువంటి వారు, మనశ్చాంచల్యం తొలగినటువంటి వారు, ఇంద్రియముల కోసం అని చెప్పి మనస్సు చలించకుండా ఉన్నటువంటి వారు, చేసే ప్రయత్నాలు ఇంద్రియాలు చెప్పే పనుల కోసం కాక తనకు కావలసినటువంటి పనుల కోసం చెప్పేటువంటి వారు.